వెల్కమ్ బ్యాక్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి, నాతో పాటు మా కలీగ్ చౌదరి కూడా జాయిన్ అయ్యారు. సో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. 2019లో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి ముందు కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే 2019లో రిలీజ్ అయినటువంటి మూవీస్ వైసీపీకి కొంత సపోర్ట్ చేశాయి అనేది వాస్తవం, ఒప్పుకోవాల్సిన సత్యం. ఒప్పుకోవాలి. ఎస్. సో ఈసారి కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. దానికి సీక్వెల్గా వచ్చిన కొన్ని సినిమాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలి. అయినా కానీ ఈ ఎఫెక్ట్ అనేది ఈసారి లేదు, వైసీపీకి సపోర్టేజ్ కాలేదు. పూర్తిగా అమరావతి ఫైల్స్ కానీ, ప్రతినిధి 2 కానీ ఇలాంటి మూవీస్ ఏమైనా ఎఫెక్ట్ చూపించాయా టీడీపీకి? ఏంటంటే లేదు దీపిక, యాక్చువల్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ముందుకు వెళితేనే ఎఫెక్ట్ చూపిస్తుంది ఎలక్షన్స్లో. లేదంటే ఎటువంటి సినిమాలు తీసినా అవి అంత ప్రభావం చూపించవు అన్నది వ్యూహము. ఇంకొక సినిమా వచ్చింది, అలాగే యాత్ర 2 వచ్చింది. రామ్ గోపాల్ వర్మే శబదం అని కూడా ఇంకో సినిమా తీశారు. సో ఈ సినిమాలు ఏవి వైసీపీని గట్టెక్కించలేకపోయాయి ఈసారి ఎలక్షన్లో. అంటే సినిమాలు గట్టెక్కిచ్చేస్తే ఇంకా చేసేది ఏముంది. అందుకే ఇద్దరు సినిమాలో ఒక డైలాగ్ కూడా అంటాడు, మనకి ఎగ్నెస్ట్గా, మన పార్టీకి ఎగ్నెస్ట్గా సినిమా రిలీజ్ చేస్తున్నారంటే 2.5 గంటల సినిమా మన 5 ఏళ్ల పరిపాలనని తుడిచిపెట్టేస్తుందా? అవసరం లేదు, ఆ సినిమాని రిలీజ్ చేసుకొని వాపొద్దు అని అంటాడు. క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ చెప్పేస్తాడు, అంటే కరుణానిధి చెప్తాడు డైలాగ్. సో అంటే 2.5 గంటల సినిమా కొంతవరకు ప్రభావం చూపించవచ్చు ప్రజలకి. వీళ్ళు చేసిన మంచిని ప్రజల వరకు తీసుకెళ్లే ఆ ఛాన్స్ని చూపించవచ్చు. కానీ కేవలం దీని మీద బేస్ అవ్వటం మాత్రం జరగదని ఖచ్చితంగా నిరూపణ అయింది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ యాత్ర సినిమా తీసుకుంటే అసలు చాలా బాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చాలా అంటే చాలా బాగా ఎలివేట్ చేస్తూ పిక్చరైజ్ చేసిన సినిమా. వైఎస్ఆర్ ఫ్యాన్స్కి కానీ, వైఎస్ఆర్ ఫాలోవర్స్కి కానీ, వైసీపీ అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ చాలా బాగా నచ్చే సినిమా. అయినప్పటికీ యాత్ర 2 అంత ప్రభావం చూపించలేకపోయింది. యాత్ర కన్నా ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి తీసినట్టున్నారు సినిమాని. అయినప్పటికీ కూడా యాత్ర 2కి అంత ఆదరణ దక్కలేదు. అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ అంటే వీరాభిమానము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలామందికి. ఇప్పుడు వైఎస్ఆర్ ఎట్లా అయితే పార్టీలకు అతీతంగా చాలామంది మనసులో స్థానం దక్కించుకున్నారో, అలాగే ఎన్టీ రామారావు కూడా పార్టీలకు అతీతంగా చాలామంది మనసులో స్థానాన్ని దక్కించుకున్నారు, కులాలకి మతాలకు అతీతంగా. సో ఆయన మీద తనయుడే బాలకృష్ణ అనే లీడ్ రోల్, అదే అంటే బయోపిక్లో ఎన్టీఆర్ క్యారెక్టరే ప్లే చేస్తూ చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని 2 పార్ట్స్గా చేసి రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఆ సినిమా తెలుగుదేశం పార్టీకి ఓట్లు సంపాదించి పెట్టలేకపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సినిమాని ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే సినిమాని సినిమాగానే చూస్తారు. కేవలం సినిమానే. అండ్ మీరన్నట్టుగా కూడా ఆయన గతంలో 2019 ఎలక్షన్స్ టైంలో రామ్ గోపాల్ వర్మ ఉన్నంత యాక్టివ్గా ఈసారి లేరు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పి ఈవెన్ గెలిచిన తర్వాత కూడా ఒక సినిమా తీసి ఇక టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది అనే లెవెల్లో ఒక మూవీ కూడా చేశారు ఆయన. కానీ ఈసారి అసలు అంత యాక్టివ్గా అయితే ఎక్కడ కనిపించింది లేదు. ఏదో వ్యూహం అని చెప్పి, ఏదో శపథం అని సినిమాలు చేసినా కూడా అది పెద్దగా ప్రజల్లోకి అయితే తీసుకెళ్లే ప్రయత్నం రామ్ గోపాల్ వర్మే చేయలేదు అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. కానీ ఒక మాట, వీటిలో వ్యూహం సినిమాకి మాత్రం వైసీపీ మంత్రులంతా ప్రీ రిలీజ్ ఈవెంట్గా హాజరయ్యి, ఇక టీడీపీ పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, టీడీపీ కనిపించదు ఈ సినిమా దెబ్బకి అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు, చేసిన మోసాలన్నీ మేము చూపించేస్తున్నాము అని చెప్పేసి విపరీతంగా విమర్శలు చేయటం అనేది కూడా మనం చూసాం అక్కడ. సో అయినప్పటికీ అది ఏమాత్రము హెల్ప్ అవ్వలేదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, డెఫినెట్గా మంచి పరిపాలన అందిస్తే మంచి ఓటు బ్యాంక్ వస్తుంది. ఎస్, ఈవెన్ మీడియా ఎంత స్ట్రాంగ్గా ప్రతిపక్ష పాత్ర పోషించినప్పటికీ కూడా నిజంగా ప్రజలు నమ్మితే మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే మనం ఇదే ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్ పూర్తిగా వైసీపీ చేసినటువంటి విషయాలని ప్రచారం చేస్తూ, భజన చేస్తూ కొన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు ఈరోజు ఎలాంటి తీర్పిచ్చారు అనేది మాత్రం మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. బట్ ఎస్, మీడియా ప్రభావం ఉంటుంది, బట్ సేమ్ టైం సినిమా ప్రభావం అయితే పూర్తిగా ఉండదు అనేది మాత్రం ఈసారి చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎస్, గతంలో మీరన్నట్టుగా యాత్ర ప్రభావం కొంత చూపించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. కానీ
వాళ్ళు కూడా ఈసారి పూర్తిగా టీడీపీకి సపోర్ట్ చేసిన పరిస్థితులు చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే యాత్ర 1కి యాత్ర 2 సినిమాకి కొంచెం మీరు వేరియేషన్ గమనించారా? అప్పుడు అంతా స్వచ్ఛందంగా సినిమాకి వెళ్ళి చూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇంకొకసారి తెర మీద చూస్తున్నామా అన్న ఫీలింగ్ వాళ్ళలో కలిగింది. ఈసారి యాత్ర 2కి ఆ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. సో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు సొంతగా బస్సులు పెట్టి వ్యాన్లు పెట్టి తీసుకెళ్ళి సినిమా థియేటర్లో షో వేసి చూపించిన దాఖలాలు కూడా మనం కొన్ని కథనాలు చూసాం. సో అలాంటి పరిస్థితి వచ్చింది యాత్ర 1కి యాత్ర 2కి. సో డెఫినెట్గా మంచి పాలన అందిస్తే మంచి ఓటు బ్యాంక్ వస్తుంది అన్నది రెండోసారి ప్రూవ్ అయింది. రైట్. బట్ ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒకసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి రాబోతుంది. సో మరి మొత్తంగా ఇది తమిళనాడుని ఫాలో అవుతుందేమో అని కూడా అనిపిస్తోంది. అక్కడ కూడా ఒకసారి డిఎంకే, ఇంకొకసారి అన్నా డిఎంకే ఇట్లా వచ్చేవి. కరుణానిధి ఒకసారి వస్తే జయలలిత ఒకసారి వచ్చేవాళ్ళు. జయలలిత ఎంత సేవా కార్యక్రమాలు చేసినా ఆవిడ కూడా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చారు అని ఏ విధంగా అయితే చెప్తున్నారో అక్కడ జయలలిత అంతకు మించి సంక్షేమ పథకాలు ఇచ్చిన సందర్భాల్లో కూడా ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తానికి అదే ఆంధ్రప్రదేశ్లో కూడా రిపీట్ అవుతుందేమో అని మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా సాయంత్రం వరకు వెయిట్ చేయాలి ఎన్ని స్థానాల్లో టీడీపీ అధికారం కైవసం చేసుకోబోతుంది అనేది మనకి సాయంత్రానికి లెక్క తేలిపోనుంది. లెట్స్ సీ. సో మీకేమనిపిస్తుంది? మరి సినిమా ప్రభావం రాజకీయాలపై ఉంటుంది అనుకుంటున్నారా? మరి యాత్ర సక్సెస్ అయింది, యాత్ర 2 అయితే ఫ్లాప్ అయిందనే చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి.